వెల్కమ్ బ్యాక్ టు మన ఇంపాక్ట్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేటెడ్గా మన ఇంపాక్ట్ నుంచి సినీ ఎంటర్టైన్మెంట్ మరియు పబ్లిక్ ఇష్యూస్ మీద వీడియోస్ వస్తాయండి. తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క ఛానల్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేయబోతున్నాము. ఈ యొక్క వీడియోలో భాగంగా ముఖ్యంగా రీసెంట్గా సినీ ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి తన యొక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ తోటి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఈ యొక్క కామెడీ ఎంటర్టైన్మెంటే కాకుండా సంక్రాంతి వచ్చిందంటే అనిల్ రావిపూడి అంతకుముందు ఏదైతే ఈవి సత్యనారాయణ తెలుగు యొక్క ఆడియన్స్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో క్రియేట్ చేస్తున్నటువంటి ఈవి సత్యనారాయణ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది మన యొక్క అనిల్ రావిపూడిని చూస్తున్నట్లయితే. ఈ కోణంలోనే భాగంగా దాదాపు అంతకుముందు F1 కానీ F2 కానీ లేకపోతే పటాస్ కానీ ఎన్నో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతో కనువిందు చేస్తున్నటువంటి అనిల్ రావిపూడి రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి దాదాపు 100 క్రోస్ క్లబ్లో చేరి మ్యాక్సిమం కలెక్షన్ సాధించి ఇంకా ముందుకు దూసుకుపోతున్నాడు అనమాట. ఇంకా చూసినట్లయితే ఏదైతే అంతకుముందు వెంకటేష్తో కూడా మంచి హిట్లు ఇచ్చాడు. దాని తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్గా చిరంజీవి సినిమాలో కూడా వెంకటేష్ కూడా మంచి పాత్ర ఇచ్చి ఈ యొక్క మూవీలో కూడా వెంకటేష్ యొక్క పాత్రని ఎలివేట్ చేయడం జరిగింది. తర్వాత వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ రాబోయేటువంటి సినిమా ఏంటి అనేటువంటి దాని గురించి చాలామంది క్వశ్చన్లు వేసేటువంటి సందర్భంలో అతని యొక్క నెక్స్ట్ మూవీ అప్డేట్ రానే వచ్చింది. ఈ యొక్క మూవీ అప్డేట్ గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క మూవీ ఎవరైతే తనకి ఫస్ట్ 100 క్రోస్ క్లబ్లో చేసినటువంటి వెంకటేష్కి మరియు ఫస్ట్ సినిమా యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన కళ్యాణ్ రామ్కి ఇద్దరికి అవకాశం ఇస్తూ బామర్ది బాలరెడ్డి అనేటువంటి మూవీని తీయటానికి అంగరంగ వైభవంగా రంగం సిద్ధం చేసుకున్నాడు మన అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే రీసెంట్గా కామెడీ ఎంటర్టైన్మెంట్లో తగినటువంటి మాట మనకు తెలిసినటువంటి విషయమే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అనిల్ రావిపూడి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బామర్ది బాలరెడ్డి అనేటువంటి టైటిల్ని ముందుగానే ఫిక్స్ చేసుకొని ఆ యొక్క క్యారెక్టర్లకు ఒక క్యారెక్టర్కి ఈ యొక్క మలయాళ నటులను తీసుకున్నాడు అనేటువంటి సందర్భంలో అనిల్ రావిపూడి షాకింగ్ న్యూస్ లాగా మన యొక్క కళ్యాణ్ రామ్ని ఏదైతే పటాస్ మూవీ తోటి ఒక ఉర్రూతలుగేసినటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఈ యొక్క మూవీగా పేరు పొందినటువంటి మంచి కామెడీ చేయగల సత్తా ఉన్నటువంటి కళ్యాణ్ రామ్ని కూడా ఈ యొక్క మూవీలో చేర్చుకొని దాని తర్వాత వెంకటేష్తో కలిసి మూవీని స్టార్ట్ చేయాలని కొత్త సినిమాని నెక్స్ట్ 2027 సంక్రాంతికి ఘనంగా రిలీజ్ చేయాలని కూడా ముందుగానే ప్రకటించినటువంటి మాట వలన ఎంతో మంచి న్యూస్గా కూడా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా అనిల్ రావిపూడి చెప్పుకొస్తూ ఏదైతే 100 కోట్ల యొక్క క్లబ్లో చేసినటువంటి వెంకటేష్ బాబుకి మరియు నా యొక్క మొదటి సినిమాకు అవకాశం ఇచ్చి నన్ను వెన్నుండి నడిపించినటువంటి కళ్యాణ్ రామ్కి కృతజ్ఞత తెలుపుకోవడం కోసము ఈ యొక్క మూవీని నేను ఒప్పుకున్నానని కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే మెగాస్టార్ చిరంజీవితో తీసినటువంటి సినిమా ఏదైతే అతను పండించినటువంటి కామెడీ కానీ మరియు చిరంజీవి చేత హుక్ స్టెప్ అనేటువంటివి ఆ వయసులో కూడా అటువంటి స్టెప్పులు వేయించి తెలుగు ప్రేక్షకుల్ని మిస్మరైజ్ చేసినటువంటి అనిల్ రావిపూడి ఈ యొక్క మూవీలో వెంకటేష్ బాబు తోటి మరియు కళ్యాణ్ రామ్ తోటి ఏ విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ చేస్తారో కూడా మనము చూడవలసినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సంక్రాంతి వస్తుందంటే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్గా పేరు పొందినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఎదురుచూస్తుంటారు అనమాట. వాళ్ళ యొక్క ఏదైతే తెలుగు ప్రేక్షకులు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో వాటిని కూడా ఒమ్ము చేయకుండా అన్ని ఎలిమెంట్స్ని ఎమోషన్ మరియు కామెడీ డ్రామాని పండించగల సత్తా అనిల్ రావిపూడిలో ఉందని కూడా మనకు తెలుసు. అటువంటి డైరెక్టర్ దొరకడం కూడా మన అదృష్టం. ఎందుకంటే రీసెంట్గా మనకి ఏదైనా సరే ఫ్యామిలీతో కలిసి కూర్చొని సినిమా చూడాలి అంటే చాలా సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలలో కూడా ఎక్కువ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండటం వల్ల కూడా ప్రేక్షకులు విసుగుపోతున్నారు అనమాట. ఈ కోణాలు మొత్తాన్ని పక్కన పెట్టి అనిల్ రావిపూడి యొక్క సినిమాని తీస్తున్నాడంటే అతని యొక్క మూవీకి ముఖ్యంగా ఫ్యామిలీస్తో కలిసి ఎంజాయ్ చేయటం అనేటువంటిది మన యొక్క తెలుగు ప్రేక్షకులకి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. ఏదేమైనా సరే నెక్స్ట్ 2027లో రాబోయేటువంటి యొక్క బామర్ది బాలరెడ్డి అనేటువంటి మూవీ యొక్క టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ యొక్క మూవీ జయప్రదం కావాలని, విజయ పదంలో నడవాలని
మరలా తెలుగు యొక్క కామెడీ ఎంటర్టైన్మెంట్గా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.